అందరికీ నమస్కారం. మా కాలజ్ఞాన్ అకాడమీ ఛానల్కు స్వాగతం. ఈరోజు క్లాస్లో మనం వచ్చేసి క్లాస్ 10th మ్యాథ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్లో రియల్ నెంబర్స్ అనే చాప్టర్లో కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఈ యొక్క చాప్టర్ని స్టార్ట్ చేసే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అదేమిటిదంటే మేము ఒక ప్రీ స్కూల్ అనేది స్టార్ట్ చేసాము. దాని పేరు వచ్చేసి శ్రీ కాలజ్ఞాన్ ప్లే స్కూల్ అనమాట. దీని యొక్క లొకేషన్ వచ్చేసి హైట్ నగర్ శంకర్ నగర్ కాలనీలో ఉంది. సో ఇప్పుడు ఇది న్యూ స్కూల్ ఓపెనింగ్ కాబట్టి మేము ఫీజు మీద 50% డిస్కౌంట్ అనేది ఇస్తున్నాము. మీకు కనుక ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయగలరు. ఇక్కడ ఏమడిగాడు మనల్ని, ఎక్స్పాండ్ log 243/32. ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్ చూడంగానే ఏ ఫార్ములా గుర్తొస్తుంది? ఇక్కడ లాగ్ ఉంది, ఇక్కడ దీన్ని ఏమనుకుందాం, ఎక్స్ అనుకుందాం, వై అనుకుందాం. సో లాగ్ x/y అనే ఫార్ములా వాడాలి. సో లాగ్ x/y యొక్క ఫార్ములా వచ్చేసి ఏంటిది? లాగ్ x/y log x minus log y. సో ఇది x, ఇది y. సో ఈ ఫార్ములాని యూస్ చేసి మనం దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. సో ఇది ఎక్స్పాండ్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఇక్కడ log 243 minus log 32. సో ఇక్కడ మనకి దానికి ఏ ఫార్ములా వాడతాం మనం? log x to the power of n to the base a is equals to n log x to the base a అనమాట. సో దాని ప్రకారం మనం దీన్ని ఫస్ట్ ఎక్స్పోనెంట్స్ ఫార్ములాకి మనం దీన్ని మార్చుకుందాం. ఇక్కడ మనం 243ని ఏ విధంగా రాసుకోవచ్చు? 243ని మనం 3 to the power of 5గా రాసుకోవచ్చు. ఇంకా ఈ 32 ఏదైతే ఉందో దాన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 2 to the power of 5గా మనం దాన్ని రాసుకోవచ్చు. సో వాటి యొక్క వాల్యూస్ని మనం ఇప్పుడు ఇక్కడ మనం దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో చేస్తే ఏమవుతుంది? log 3 to the power of 5 minus log 2 to the power of 5. సో ఈ ఫార్ములా ప్రకారం ఏమవుతుంది? ఈ n ఏదైతే ఉందో అది మనకి వెనక్కి వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది? మనకి ఈ 5 ఏదైతే ఉందో అది మనకి వెనక్కి వస్తుంది. సో ఏమవుతుంది? log 5 log 3 minus 5 log 2 అవుతుంది. సో ఇది వచ్చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్. లాస్ట్లో ఒక చిన్న రిక్వెస్ట్, అదేంటిదంటే మా శ్రీ కాలజ్ఞాన్ ప్లే స్కూల్ని కొంచెం అందరికీ రిఫర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మా యొక్క కాలజ్ఞాన్ అకాడమీ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.